ఉమ్మడి వరంగల్ జిల్లా గుండెపల్లి నుండి ఎలక్ట్రాన్ ప్రింట్ మీడియా మిత్రులు తెలియజేసేది ఏమిటంటే, తెలంగాణ వడ్డెర సంఘం చారిటబుల్ ట్రస్ట్ రాష్ట్ర అధ్యక్షుడు శివరాత్రి ఐలిమాల్ ఆదేశాల మేరకు చెలో అసెంబ్లీ ముట్టడి అనే పిలుపు మేరకు మీద ఈరోజు మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఈ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేయడం ఏంటంటే, మా ఒడ్డెర్లు బాధలు పడుతున్న కష్టాలు ఈ ప్రభుత్వాలకు గత 30-40 ఏళ్ల నుంచి చెప్తున్నా కూడా పట్టించుకున్నట్టు ఉంటున్నాయి. 1965లో కూడా మాది ఎస్టీ జాబితాలో ఉన్న రిజర్వేషన్ ని 85-86లో బీసీ జాబితా లేచి ప్రభుత్వం నుంచి వచ్చే సదుపాయాలకు మేము నోచుకోలేని పరిస్థితులు ఉన్నాం. గత ప్రభుత్వానికి కానీ ఇప్పుడున్న ప్రభుత్వానికి కానీ, అయ్యా మా ఒడ్డర్లు స్థితిగతులు ఏం బాగులేవు, ప్రభుత్వం నుంచి రావాల్సిన సదుపాయాలు మాకు అందుతలేవు, మాకు వెంటనే ఎస్టీ రిజర్వేషన్ చేసి ఒడ్డర్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి మాకు ఒక విముక్తి కలిగించాలని గత ప్రభుత్వాన్ని కానీ ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కానీ తెలియజేసినాం. అయినా పట్టించుకున్నట్టు ఉంటున్నారు ఈ అధికారులు. ఇప్పుడు మొన్న జరిగినటువంటి కాంగ్రెస్ ఎలక్షన్లో 2023లో గత ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి కానీ, జూడో యాత్రలో చేసినటువంటి రాహుల్ గాంధీ గారు కానీ 2023 ఎలక్షన్ల ప్రచారంలో రాహుల్ గాంధీ గారు వచ్చి ఒడ్డర్ని ఎస్టీ జాబితాలో చేర్చి ఒడ్డర్ కోసం ఒడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చి 27 నెలలు గడుస్తున్నా కూడా మాకు హామీలు ఇవ్వడమే తప్ప కానీ నెరవేర్చడం లేదు. మేము ఒకటే నిన్న పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని కలిసి కూడా, అయ్యా గత ఎలక్షన్లో మీరు ఇచ్చినట్టు హామీలు అసెంబ్లీలో మాపై మాట్లాడి అసెంబ్లీ సమావేశంలో తక్షణమే ఎస్టీ బిల్లు ప్రవేశపెట్టాలని చెప్పడానికి వెళ్తే ఆయన మమ్మల్ని పట్టించుకున్నట్టు ఉన్నారు. కావున ఎన్ని ప్రభుత్వాలకు మేము ఏమి చెప్పినా వినిపించినా మా బాధ చెప్పుకున్నా కూడా ఎవరు మాపై దయదలుస్తలేరు. మా ఓట్లు మాత్రం కావాలి కానీ ప్రభుత్వాలకు ఒడ్డర్ల సమస్యలకు మాత్రం గింత కూడా స్పందిస్తలేరు. కావున రేపటి జరగబోయే కార్యక్రమానికి మొన్నటి అసెంబ్లీ సమావేశాల ముందు జరిగే ముందు కూడా 118 నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలకు మంత్రులకు కూడా మా వినతి పత్రం ఇచ్చినాం. యావత్ తెలంగాణలో ఉన్న ఒడ్డెర కులస్తులందరూ ఎమ్మెల్యేలకు మంత్రులకు మా గోడు చెప్పుకుంటూ కూడా కాళ్ళేలు మొక్కి వినతి పత్రం ఇచ్చినా కూడా ఒక్క ఎమ్మెల్యే కూడా అసెంబ్లీలో మా కులంపై మాట్లాడలేదు. మీరు చేసుకున్న తప్పేంది? ఈ కులంలో పుట్టడమా? ఈ కులంలో మాకు ఉండకపోవడమా? ఏందది? కాబట్టి దయచేసి ఒక్కసారి మా కులంపై మీరు ఆలోచించి ఎస్టీ చేస్తే భావి తరాలకు మీరు భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళు అవుతారని మీకు చేతులెత్తి వేడి పెట్టి మొక్కుతున్నాం. అయినా రేపటి మీరు అసెంబ్లీ సమావేశంలో మా ఒడ్డెర కార్పొరేషన్ కానీ అసెంబ్లీ కార్యక్రమం యావత్ తెలంగాణ ఒడ్డెర ప్రజలు సిద్ధంగా ఈ ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం, ప్రస్తుతానికి అధికారంలో కాంగ్రెస్ పార్టీ 2023 ఎలక్షన్లో వడ్డెర జాతిని ఎలక్షన్లలో ఓట్ల కోసం ఎస్టీ సాధన చేస్తున్న మీ అందరికీ రిజర్వేషన్ కల్పిస్తాం అని ఓట్లు తెచ్చుకొని ఈ రోజున ఇప్పటికీ 3 అసెంబ్లీ సమావేశాలు జరిగిన ఏ ఒక్క అసెంబ్లీ సమావేశాల్లో కూడా మా గురించి కానీ, మా కులం గురించి రిజర్వేషన్ కల్పిస్తామని కానీ, ఒక రిజర్వేషన్ ఏర్పాటు చేస్తామని కానీ, కార్పొరేషన్ గురించి కానీ ఎక్కడా ప్రస్తావన లేదు. ఇదే రేవంత్ రెడ్డి, ఇప్పుడున్న ఇదే పిసిసి ప్రెసిడెంట్ ప్రతి ఒక్కరు మాటలతో మభ్యపెట్టడం తప్ప, అదే లోకల్గా ఉన్న మినిస్టర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ ప్రతి ఒక్కరు ఎవరికి కూడా మా గురించి మాట్లాడే నోటి నుంచి పలకడానికి కూడా వాళ్ళకి మాట కూడా రావట్లేదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే ఈ రాను ఇంకా జరిగే అసెంబ్లీ సమావేశాలలో మా గురించి, కులం గురించి
అసలు మీకు ఎస్టీలో కలిపే ఉద్దేశం ఉందా లేదా? లేదు అని చెప్తే ఏం చేయాలో మేము ఎల్లుండి మంగళవారం రోజున చూపించడానికి రెడీగా ఉన్నాం. మంగళవారం రోజు అసెంబ్లీ ముట్టడిస్తామని బహిరంగంగా హెచ్చరిస్తున్నాం. ధన్యవాదాలు. జై ఒడ్డరా, జై ఒడ్డరా, జై ఒడ్డరా. పేరు గుంజ సాయి కుమార్, హన్మకొండ జిల్లా యూత్ అధ్యక్షుడు, వడ్డే సంఘం. Jai